వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. నందమూరి మూడో తరం వారసుల్లో అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్న తెరంగేట్రం మోక్షజ్ఞదే. బాలకృష్ణ లెగసీని కొనసాగించే హీరోగా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తాడని వెయిట్ చేస్తున్నారు. సీనియర్ స్టార్లలో చిరంజీవికి రామ్ చరణ్, నాగార్జునకు నాగచైతన్య ఇలా ఒక్కొక్కరు సెటిల్ అయిపోయారు. బ్యాలెన్స్ ఉన్నది బాలయ్య వైపు నుంచే. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు హరికృష్ణ అబ్బాయిలు అందులోనూ పూర్తిగా సెటిల్ అయిపోయారు కాబట్టి మోక్షజ్ఞ కోసం డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్ మాటల్లో సాహేతుకత ఉంది. నిన్న జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ వచ్చేసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞ త్వరలోనే రాబోతున్నాడని, అయితే తన బిడ్డ తాతను తండ్రిని స్ఫూర్తిగా తీసుకోకుండా ఇప్పటి కుర్రకారు గ్యాంగ్స్ విశ్వక్సేన్, అడవిశేష్, సిద్ధు జొన్నలగడ్డను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంత వెనకాల తానున్నా సరే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మెప్పించాలంటే యూత్ హీరోల్లాగా ఆలోచించాలనే కోణంలో ఈ సూచన చేసినట్లు స్పష్టం చేయడంతో మోక్షజ్ఞ రంగప్రవేశం గురించి పూర్తి క్లారిటీ వచ్చేసింది. అయితే ఎప్పుడన్న ప్రశ్న ఎవరూ వేయలేదు, ఆయన ఇవ్వలేదు. అంతర్గత సమాచారం మేరకు మోక్షజ్ఞ నటన, డాన్స్, ఫైట్స్ తదితర విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నాడట. వైజాగ్ సత్యానందతో మొదలుపెట్టి హైదరాబాద్లోని పలు అకాడమీల్లో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అయిపోయిందని అంటున్నారు. టెస్ట్ షూట్ చేసి అంతా ఓకే అనుకున్నాక కాంబోని సెట్ చేయబోతున్నారు. దర్శకుడు, నిర్మాత ఇవేవి ప్రస్తుతానికి ఖరారు కాలేదు. బాలయ్య స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 999లో లాంచ్ చేస్తానని ఆ మధ్య అన్నారు. కానీ అది ఆలస్యమయ్యేలా ఉండడంతో ఆ బాధ్యతను మరొకరికి అప్పగించే ప్లానింగ్ జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ లాంచింగ్ ఉండొచ్చు.